దేవాలయాల్లోనూ చెట్టు నీడలోనూ తలదాచుకుంటూ కటిక నేలపై పవలిస్తూ మృగ చర్మాన్ని వస్త్రముగా ధరిస్తూ సర్వమును పరిత్యజించి అనుభవించే కోరికను కూడా వీడనాడిన వైరాగ్యము ఎవ్వరికి సుఖాన్ని ఇవ్వదు కదా అని. ఎంత చేసినా కొంచెమన్నామైనకు వైరాగ్యము రాకపోతే సుఖపడే అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నిజమైన విరాగి తనలో తాను తృప్తిపడి ఉంటాడు. సర్వభౌమాధిపత్యము లభించినను దానిని గడ్డిపోసలా భావిస్తాడు. వస్తువులతో వ్యక్తులతో మనము ఏర్పరచుకున్న సత్సంగము బాహ్య ప్రపంచములో బంధమై ఉన్నది. ఏ వస్తువులతో మనము మమకారాన్ని పెంచుకున్నామో, ఏ వ్యక్తులతో తీరని సంబంధాన్ని బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నామో, ఆయా వస్తువులు వ్యక్తులు దూరమైన స్థితిగతులలో మార్పు వచ్చినా మనకు అనంత దుఃఖము కలుగుతూ ఉంది. వస్తువులు గాని వ్యక్తులు గాని తమకు తాముగా మనకు సుఖాన్ని ఇవ్వరు. ఎంత ప్రేమించినా ఎదుటి వాళ్ళను సుఖాన్ని ఇస్తుర్రు అని మనం అనుకుంటున్నాము, కానీ మనతో వాళ్ళు సుఖపడుతారు. ఇది తెలుసుకోవాలి. మనతోని వాళ్ళకి ఏ సుఖాలు లేనిది మనల్ని ఎవ్వడు ప్రేమించడు నాన్న, భగవంతుడు తప్ప. అందుకనే క్లియర్గా చెప్తూ ఉన్నాడు చూడండి. అసలు ఈ దాంట్లో ఆయా వస్తువులు వ్యక్తులు దూరమైన స్థితిగతులలో మార్పు వచ్చినా మనకు అనంత దుఃఖం కలుగుతూ ఉన్నది. వస్తువులు గాని వ్యక్తులు గాని తమకు తాముగా మనకు సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని పంచలేరు. ఆయా వస్తువులతో వ్యక్తులతో మనము ఏర్పరచుకునే సంబంధాన్ని బట్టి సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. వస్తువులలో సుఖమున్నట్లయితే అవి అందరికీ సుఖప్రదమై ఉండాలి. వస్తువులలో దుఃఖమున్నట్లయితే అవి అందరికీ సుఖప్రదమై ఉండాలి. వస్తువులలో దుఃఖమున్నట్లయితే వాటి సాన్నిధ్యం అందరికీ దుఃఖాన్ని అందించేలా ఉండాలి. మన అనుభవం అందుకు భిన్నంగా ఉంది. అది చెప్తున్నాడు. గులాబ్ జాముంది, నాకు తోచిన ఉదాహరణ నేను ఇస్తున్నాను. ఒక మంచి స్వీట్ గులాబ్ జామ్ ఉంది, అది మనకు చాలా ఇష్టం. అదే గులాబ్ జామ్ తీసుకుపోయి షుగర్ పేషెంట్కి ఇస్తే వారు తినగలడా? లేదు. ఎందుకని? అది భయము, వాడికి షుగర్ ఎక్కువైతుందనే భయము. అదే గులాబ్ జామ్ నీకు ఇష్టం. అందుకనే సుఖం అనేది వస్తువుల మీద డిపెండ్ అయ్యి లేనే లేదు. మన బిడ్డకు మనకు సుఖాన్ని ఇస్తూ ఉన్నాడు, కానీ ఆ బిడ్డే ఇంకొకరికి దుఃఖానికి కారణమవుతూ ఉండొచ్చు. అందుకని వ్యక్తుల మీద కూడా సుఖము డిపెండ్ అయ్యి లేదు. అది ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే సుఖం అనేది అసలు ఈ ప్రపంచంలో లేనే లేదు. ఉంటే ఉండొచ్చు. అదేంటమ్మా, పువ్వులను చూస్తున్నాము ఆనందం కలుగుతుంది కదా, ఎంతసేపు పువ్వు వాడిపోయేంత వరకే ఆనందం, వాడిపోయిన తర్వాత ఆనందం ఉంటుందా? మనకు ఉండదు. అట్లా అందుకనే సుఖం ఉంటే ఉండొచ్చు, అది కొంతవరకే, కానీ శాశ్వతమైన సుఖం మాత్రం ఇక్కడ లేదు అనేది మనకు క్లియర్ చేస్తుంది. అది ధరగా ఇస్తుడు. సుఖం ఉన్నట్లయితే అవి అందరికీ సుఖప్రదమై ఉండాలి. వస్తువులలో దుఃఖం ఉన్నట్లయితే అవి అందరికీ సుఖప్రదమై ఉండాలి. వస్తువులతో దుఃఖం ఉన్నట్లయితే వాటి సాన్నిధ్యం అందరికీ సుఖాన్ని అందించేలా ఉండాలి. మన అనుభవం అందుకు భిన్నంగా ఉంది. ఒకరికి ఆనందాన్ని ఇచ్చిన వస్తువులు మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఒకరికి మిత్రుడు మరొకరికి శత్రువుగా జీవిస్తున్నాడు ఈ ప్రపంచంలో. కనుక వస్తువులలో సుఖము లేదు, దుఃఖము లేదు. అది గ్రహించిన వ్యక్తి బాహ్య వస్తువుల యందు ఎలాంటి మమకారం లేక విరక్తి భావం కలిగి ఉంటాడు. వస్తు ప్రపంచము యొక్క యథార్థ స్థితిని గ్రహించి తటస్థంగా జీవిస్తాడు. ఇది బాహ్య వైరాగ్యం అనబడుతుంది. బాహ్య ప్రపంచము నిస్సారమైనదని, సుఖ దుఃఖములను అందించుటకు శక్తిహీనమైనదని తెలిసింది. మరి మానవునికి ఈ బంధం ఎలా ఏర్పడింది? వస్తువులపై వ్యక్తులపై తాను ఏర్పరచుకున్న అక్రమ సంబంధమే సర్వ బంధాలకు మూలము. నాకు ఆ వస్తువు కావాలి, ఆ వ్యక్తులు కావాలి అనే కోరికలు ఆంతర్యంలో ఆవిర్భవించినప్పుడు ఆయా వస్తువులు వ్యక్తులు మనలోని కోరికలకుండే శక్తిని గ్రహించి తద్వారా మనలను తమకు బానిసలుగా చేసుకొని దుఃఖ వలయములో పడదోస్తారు. చెప్తాను, అందుకే చెప్పను. మనం మనల్నే సంతోష పెడుతుందని ఎప్పుడు అనుకోవద్దు. మన వల్ల వాళ్లకు సంతోషం కలుగుతుంది, వాళ్లకు పనులు అవుతున్నాయి, వాళ్లకు తృప్తి కలుగుతుంది, అందుకే మనల్ని చూసుకుంటారు. అంతే, చాలా క్లియర్. ఇదంతా ఆలోచించుకుంటూ జీవించాలి నాన్న. ఎలా జీవించాలి సంసారంలో అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా. అంతే, తప్పదు.
ఇవన్నీ దేహ సంబంధాలు, అసలు సంబంధం వేరే ఉంది. ఇది మనం చెయ్యాలి, చేయడానికి వచ్చినాము. మనం వస్తు ఒంటరిగా రాలేదు, ప్రారంభాన్ని తీసుకొని వచ్చినాం కాబట్టి ఆ ప్రారంభాన్ని అనుభవిస్తూ ఉన్నామంతే. ఇంకా కొత్తగా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నమో చేయకూడదు. అది మనం వచ్చిన పనిని ముగించుకోవడమే అంతే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా కొత్త ఇంకా మళ్ళీ తయారు చేసుకొని వెళ్తున్నాం. అది చెప్తుంది ఇక్కడ చూడండి. అసలు క్లియర్గా ఉంది మనకు పవర్. ఇది బతుకుంది. వస్తువులపై వ్యక్తులపై తాను ఏర్పరచుకున్న అక్రమ సంబంధమే సర్వ బంధాలకు మూలము. నాకు ఆ వస్తువు కావాలి, ఆ వ్యక్తులు కావాలి అనే కోరికలు ఆంతర్యంలో ఆవిర్భవించినప్పుడు ఆయా వస్తువులు వ్యక్తులు మనలోని కోరికలకుండే శక్తిని గ్రహించి తద్వారా మనలను తమకు బానిసలుగా చేసుకొని దుఃఖ వలయంలో పడదోస్తారు. నేను, నాది అనే అహంకార మమకారాదులకు వదిలినప్పుడు బాహ్య ప్రపంచము సమూలముగా నిస్సారమై నిలబడుతుంది. మనస్సులో జనించే కోరికలను, ఇప్సితములను అదుపులో ఉంచుకొని బాహ్య ప్రపంచము వెంట పరిగెత్తేది అయోమయ జీవితంకు స్వస్తి చెప్పుట ఆంతరంగిక వైరాగ్యము అనబడుతుంది. ఇక్కడ ఆగాలి. ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఒక్కొక్కటి నీ శరీరం కదిలితే కదలొచ్చు, కానీ మానసికంగా ఒక్కొక్కటి త్యజిస్తూ నువ్వు వెళ్ళిపోతే నీకు కొంచెమైనా వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆ వైరాగ్యం కనుక నీకు వస్తే శాంతి కలిగే అవకాశం ఉంది. అందుకనే చెప్తున్నాడు, బాహ్య అభ్యంతరాలలో విరక్తి భావం కలిగి వైరాగ్య సంపన్నుడైన వ్యక్తికి సుఖం ఎందుకు లభించదని రచయిత ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా మనము తయారైనమంటే విత్తనాలు దుఃఖ ఫలాలు ఇచ్చేవిటిని వేసి సుఖ ఫలాలు కావాలని కోరుకుంటున్నాం. అది కరెక్ట్ కానే కాదు. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ ఫలం వచ్చే అవకాశము ఉంది. నువ్వు విత్తనం ముందు సుఖాన్ని. అందుకనే చెప్తూ ఉన్నాడు చూడండి. పరమ విరాగి అయిన నాడు వస్తువులలో మెరిసే ప్రకాశం శాశ్వతమైనది కాదని గ్రహించిన వాడై వస్తు సముదాయంపై మమకారమును వీడి జీవనయాత్ర సాగిస్తాడు. తన మనుగడకు సౌందర్య మందిరాలు నిర్మించుకోక దేవాలయాలలోనూ చెట్టు నీడల్లోనూ జీవిస్తుంటాడు. ఆలయమున కరుదెంచు భక్తులకు దేవాలయ యజమానానికి తన ఉనికి అభ్యంతరమని తెలియగానే ఆ చోటును కూడా పరిత్యజించి రహదారుల చెంత ఏ దిక్కు లేక నిలబడి ఉన్న వృక్ష ఛాయల్లో తాను దిక్కులేని ఏకాకినేనని వృక్ష జీవితంతో తన బ్రతుకును సమన్వయం పరుచుకొని జీవిస్తాడు. తరుఛాయే తనకు హంసతూలిక కల్పంగా భావిస్తాడు. కటిక నేలపై పడుకుంటాడు. హృదయంలో పరుపుపై పరుండెనను క్షణకాలమైనా నిద్రించలేడు. మనసులోని కల్లోల వాంఛలు మనసులో ఓరున వీచే కామరూప సుడిగాలులు గల వ్యక్తి మెత్తటి కోరికలను తుడిచిపెట్టి విరక్తి భావము కలిగి ఇండుటచే కటిక నేలకు పట్టు పరుపులకు తారతమ్యము తెలియక విరాగి సుఖముగా నిద్రిస్తాడు. కౌపీనవంతః కలుభాగ్యవంతః. అది ఏమీ ఉండదు నాన్న. ఒక చిన్న గోచి పెట్టుకొని చెట్టు కింద హాయిగా ధ్యానమగ్నుడై ఏ సంబంధం లేకుండా ప్రశాంతంగా జీవిస్తాడు. అన్ని భోగాలను అనుభవిస్తూ ఉంటాడు మానసికంగా. ఎవరు? కౌపీనవంతుడు. ఈ ప్రపంచము శాశ్వతం కాదని తెలిసిన వాడు. సర్వంతర్యామి భగవంతుడు, అతని నీడలో నేను ఉండాలి, ఈ ప్రపంచం నాకు అవసరం లేదు అనుకునేవాడు. అందుకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మృగ చర్మమును వస్త్రముగా ధరిస్తాడు. అది ఏది దొరికితే అది మృగ చర్మము అని ఇక్కడ ఇచ్చిండు. ఏది తనకు దొరికితే దానితో ఒళ్ళు కప్పుకోవడమే అది ఆయన చేసే పని. సమాజ సభ్యతకు భంగం వాటిల్లకుండా శరీరమును మృగ చర్మముతో కప్పుకుంటాడు. అది కూడా ఎందుకంటే తనని చూసి వేరే వాళ్ళు డిస్టర్బ్ కావద్దని. అది అందుకనే అలా ఒళ్ళును కప్పుకుంటాడంట. అలంకారణతో శోభిల్లాలని అందమైన వస్త్రమును సింగారించుకోవాలని చూచి వారి నేత్రాలకు సౌందర్య పురుషుల దర్శనమివ్వాలనే పేలవమైన మనోభావాలకు అతనిలో స్ఫూరించవు. అది నేను నలుగురికి అందంగా కనిపించాలి, నేను పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, నేను ఇన్ని వేల చీరలు కట్టుకోవాలి, నేను ఇన్ని వేల పంచలు కట్టుకోవాలి, ఇవన్నిటికి తాను అతీతంగా వెళ్ళిపోతాడు. అది ఎవడు? జ్ఞాని. ఈ సుఖాన్ని, ఇవన్నీ నాకు సుఖాన్ని ఇవ్వలేవు, నేను ఇస్తారు అనుకుంటున్నా, భ్రమపడుతున్నా, కానీ ఆ భ్రమలో నుంచి నేను బయటపడాలి అని బయటపడిన వాడిని లక్షణాలు చెప్తున్నాడు మనకి ఇక్కడ.
దేవాలయాల్లోనూ చెట్టు నీడలోను నివసిస్తూ కటిక నేలపై పవలిస్తూ మృగ చర్మమును ధరిస్తూ వస్తు ప్రపంచ ఆకర్షణకు లోను కాకుండా జీవించి బాహ్య వైరాగ్యమునందు స్థిరపడి ఉంటాడు. సర్వమును పరిత్యజించి కోరికలను విడనాడి ఆంతరంగిక వైరాగ్యముతో స్థిమితముగా జీవిస్తాడు. అట్టి వ్యక్తి ఆనందాన్ని ఎవ్వరు దూరం చేయలేరని రచయిత అభిప్రాయపడుతున్నాడు. ఎందుకు దూరం చేయలేరు అంటే వస్తువులతో ముడిపడి అతని ఆనందము లేదు. వస్తువులకు అతీతంగా ఉంది, వ్యక్తులకు అతీతంగా ఉంది. ఆ ఆనందము ఎవ్వరి మీద డిపెండ్ అయ్యలేదు కాబట్టి ఎప్పుడు తాను ఆనందంగానే ఉంటాడు. అది ఎవ్వరు దూరం చేయలేరు అతని నుండి అంటుండు. అది బాహ్యములోను ఆంతర్యంలోను అనురక్తి అనగి కోరికలు కరిగి సంపూర్ణ వైరాగ్యముతో కొనసాగే విరాగి జీవితము ఎందులకు చలించదని స్థానువులా చలించినను సంచరించవని వృక్షములా సంచరించినను వివేకము సంపార్జించలేని జంతువుల్లా బ్రతకవలసిందేనా? విజ్ఞాన నిలయమైన విశ్వములో అజ్ఞానిలా జీవించడమే వివేకమా? నిరాశవాదముతో అసంతృప్తితో మృత్యువు కొరకు వేచియునుటై వైరాగ్యమా అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. అలా ఎప్పుడూ భావించడానికి వీలు లేదు. వైరాగ్యం అనే పదమునకు 2 అర్థాలున్నాయి. విగతః రాగః విరాగః. విరాగ స్వభావ వైరాగ్య. వస్తు ప్రపంచము నుండి విడబడి విరక్తి భావము కలిగియుండుట వైరాగ్యమనబడుతుంది. విశేషణ రాగః విరాగః. విరాగస్య భావః వైరాగ్యం. మోక్ష ప్రాప్తికై ప్రత్యేక అనురాగము కలిగియుండుట కూడా వైరాగ్యమనబడుతుంది. మనము ఇలా ఇవన్నీ చదువుతుంటే మనకు ఒక సందేహం రావచ్చు. రచయిత అంటుడు ఏమని అంటే మనం ఏం చేసుకోవద్దా, అసలు ఏం సంపాదించుకోవద్దా? సంపాదించుకో. ఎంతవరకు నీకెంత అవసరమో అంత చెప్తున్నాడు. నీకెంత అవసరమో అంత సంపాదించుకో. ఇంకొకరికి కావాల్సింది కూడా నువ్వు దోచుకోవాల్సిన అవసరమో లేదు. ఎందుకని నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండవు. ఎంత సంపాదించినా నీ కొరకు నువ్వు సంపాదించుకున్నది కూడా నీతో రాదు. అందుకని ఇదంతా తెలుసుకున్న జ్ఞానికి మోక్షం కోసము ప్రయత్నించు వానికి, ఆ మోక్ష ప్రాప్తికై వేచి చూసేవానికి వైరాగ్యము ఒక సామ్రాజ్యాన్ని ఇస్తుందట. అందుకనే చెప్తున్నాడు. చూడండి, విరాగి బాహ్య ప్రపంచమును దానిపై తనకున్న వ్యామోహమును విరక్తి భావముతో పరిత్యజించువాడేగాక పరమ ఆశావాది అయి నిర్వికల్ప ఆనందమును పొంది తరించుటకు తీవ్ర ప్రయత్నము చేయువాడని కూడా గ్రహించవలేను. ఇవన్నీ వదిలేసి ఒక శాశ్వతమైన ఆనందం కోసము తాను ప్రయత్నించువాడు అని మనము తెలుసుకోవాలి అంటుడు. బాహ్య ప్రపంచ అలజడిలో గాని ఆంతరంగిక పెనుగులాటలో గాని దిగక శక్తి సామర్థ్యములను దారి మరల్చి భగవంతుని దివ్యానుభూతిని పొందుటకు నిరంతరము ప్రయత్నించువాడే విరాగి. ఎందుకంటే నాన్న ఒక్క వరలో ఒకే కత్తి ఉంది, అవునా కదా? 2 ఇముడతాయి అందులో. మనకు ఎన్ని మనసులు ఉన్నాయి? మనకు ఒకే మనసు ఉంది, మనకు ఒకే శరీరం ఉంది. ఆ మనసు రకరకాలుగా ఆలోచించవచ్చు, కానీ ఉన్న ఒకే దేహము, ఉన్న ఒకే మనసు, ఉన్న ఒకే హృదయము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. అది ఒక డస్ట్బిన్ తయారు చేయదు దాన్ని. అది ఇంకా చెప్తుంది ఇక్కడ చూడండి. అంత చెత్త తెచ్చి పడేయద్దన్న. ఆ మనసు ఇచ్చినవాడు నీకు, ఆ మనసు ఇచ్చినవాడు కనుక నీతో పాటు ఉండే ఆ మనసు సక్రమంగా నువ్వు నడకపోతే ప్రపంచంలో పిచ్చివాడవైతుంది. ఆ మనసు ఇచ్చిన వాడిని జ్ఞాపకం పెట్టుకో, ఆ హృదయం స్పందింప చేస్తున్న వాడిని జ్ఞాపకం పెట్టుకో. అది నీ లోపల ఉన్న పంచభూతాలు సక్రమంగా నడిపిస్తున్నాడు చూడు, అతని కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. అతనిదేంది ఇది విష్ణు సహస్రనామం చెప్తున్నది. అది అతనేంది, అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇదంతా దానికోసం నువ్వు ప్రయత్నం చేయి. అది నువ్వు దీనికోసం ప్రయత్నం చెయ్యాలి అంటే ముందు ఇదంతా ఈ డస్ట్ అంతా పోవాలి. అది రచయిత అభిప్రాయం ముందు. అందుకనే చెప్తున్నాడు. బాహ్య ప్రపంచ అలజడిలో గాని ఆంతరంగిక పెనుగులాటలో గాని దిగక శక్తి సామర్థ్యములను దారి మరల్చి భగవంతుని దివ్యానుభూతిని పొందుటకు నిరంతరము ప్రయత్నించి వాడే విరాగి. అట్టి వ్యక్తి జీవితమే ధన్యము, శోభాయమానము, అన్యులకు ఆదర్శము, ఆదర్శప్రాయులకు మకుటము. నిరంతరము బ్రహ్మచింతనతో ఆంతర్యములో ఆనందానుభూతిని పొంది తాను తరిస్తూ ఇతరులను తరించుటను అనుకరింపదగిన శీలవంతుడుగా, పరమ త్యాగిగా అలలారుతూ అమరుడై ఆచంద్రార్కం ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తుల హృదయాలలో ఆరని జ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంటాడు.
ఏ విధంగా? వివేకానంద. ఈరోజు మనం మర్చిపోతున్న అతన్ని. ఆ వివేకానంద పేరు వింటే చాలు హృదయం పులకరించిపోతుంది. 2 చేతులు ఎక్కడన్నా ఆయన పటం కనిపిస్తే వంగి నమస్కారం చేస్తాం. అది చూడండి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. అసలు ఆ పేరు వింటుంటేనే పులకరించిపోతుంది. బ్రహ్మవాహం శిలా, బ్రహ్మం లేని ఎక్కడ అన్నాడు ఆయన. సద్గురు కృపయ, ఇది నీకు తెలియాలంటే గురువును ఆశ్రయించు. సద్గురు కృపయా బ్రహ్మం వాహం శిలా, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఈ విధంగా చూడండి. అసలు ఇవన్నీ మహర్షుల చరిత్రలు తీసుకుంటే వాళ్ళందరూ కూడా నాన్న ప్రపంచానికి దూరంగా ఉండే తరించేది. ప్రపంచంలో ఉండి తరించిన వాడు ఒక్కడు లేడు. ప్రపంచంలో తిరిగిర్రు అంతే వాళ్ళు, కానీ ప్రపంచం వాళ్ళ లోపల లేదు. రమణ మహర్షి తిరిగిర్రు ఎట్లా? వాళ్ళు ఏ విధంగా ఒక దేవాలయాలు కదులుతున్నట్టు కదిలిర్రు అంతే, కానీ వాళ్ళ లోపల ప్రపంచం అసలు లేనే లేదు. ఈ ఉన్నదాన్ని తరింప చేయడానికే తిరిగిరారు. అది మహాయోగులాలు. అందుకే ఈరోజు మనం వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాం మనం. అలాంటి యోగుల హృదయాలలో ఉంటారంట ఇట్లాంటి వాళ్ళు. చెప్తూ ఉన్నాడు చూడండి, చింతన గల వ్యక్తుల హృదయాలలో ఆరని జ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు వివేకానంద జ్ఞానం అంటే ఎవరిది? రామకృష్ణ పరమహంసది. అంటే నిజానికి ఆయనకున్న నాలెడ్జ్ బయటికి వివేకానందతో వచ్చింది. వివేకానంద కనుక లేకపోతే వచ్చేది కాదేమో, అంత నాలెడ్జ్. వివేకానంద చెప్పిందంతా కూడా రామకృష్ణ పరమహంస అందించింది. అందుకని ఆ విధంగా ఉండిపోతారు అని చెప్తుండు. నెక్స్ట్, యోగరతో వా భోగరతో వా సజ్ఞరతో వా సజ్ఞ విహీనం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. మనం 19వ దగ్గర ఉన్నాము. యోగమును అనుష్ఠించిన, భోగమును అనుభవించిన, సమూహములో నివసించిన, ఏకాంతములో కాలం గడిపిన ఎవని మనస్సైతే బ్రహ్మ పదార్థమునందు రమిస్తూ ఉంటుందో అతడు ఆనందమును పొందును, సుఖమును అనుభవించును, అతడే ఆనందమహిడై ఉండును. ఓం తత్సత్.